హే ఫుడ్ లవర్స్, భారతీస్ కిచెన్కి మీ అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చిలకడ దుంపతోని లడ్డు అండి. అయితే దానికోసం నేను ఒక పెద్ద సైజు చిలకడ దుంప తీసుకుంటున్నాను. దాన్ని నీట్గా కడిగి వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. గార్నిషింగ్ కోసం నేను జీడిపప్పును తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ పౌడర్ని యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసము కొన్ని జీడిపప్పుని, కొన్ని బాదం పప్పుని తీసుకుంటున్నానండి. కొంచెం స్వీట్నెస్ కోసం నేను బెల్లంని, ఇలాచీని కూడా తీసుకొని పక్కన ఉంచుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని ఈ చిలకడ దుంపని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. నేను ఒక స్పూన్ నెయ్యి తీసుకున్నానండి. నెయ్యి తీసుకున్న దాంట్లో కొంచెం జీడిపప్పుని మనము వేయించి పెట్టుకుందాము పక్కకి. స్వీట్ పొటాటో బాయిల్ అవుతుంది. మనం ఈ లోపల బెల్లంని పౌడర్, ఇలాచీను బెల్లంని పౌడర్గా చేసుకుందామండి. జీడిపప్పును బాదం పప్పుని పౌడర్గా చేసుకుందామండి. ఇలా పీల్ చేసుకొని పెట్టుకున్న తర్వాత కట్ చేశానండి. యాక్చువల్లీ వేడి ఉందని నేను ఈ పొటాటో క్రషర్తో క్రష్ చేస్తాను. క్రష్ చేసుకున్న తర్వాత ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న బెల్లము, ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకున్నాము. స్వీట్ మీ ఇష్టం అండి. ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ స్వీట్ పొటాటో చిలకడ దుంప కాబట్టి ఇది స్వీట్గానే ఉంటుంది. నేను కొంచెమే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని ఆ తర్వాత దీంట్లోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యాష్యూ అండ్ బాదం పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను, ఆ క్రంచీనెస్ కోసమని. స్వీట్స్లో అన్నిట్లో అన్నేసి చూడండి కదండి. ఉప్పు, కొంచెం ఉప్పు మనము యాడ్ చేసుకున్నాం దొత్తులు. ఒక చిన్న ఉండ తీసుకొని దాన్ని మనం ఇలా చుట్టేసుకోవడమే. ఒక జీడిపప్పు తీసుకొని ఇలా పెట్టేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఒక్క చిలకడ దుంపతోని మనకి ఎన్ని లడ్డూలు వచ్చాయో ఇది ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను చూడండి. చాలా బాగుందండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ మీరు ఇవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సూపర్ ఉంది.